హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు మరొక వ్లాగ్తో కానీ ఈసారి వంట వ్లాగ్తో వచ్చినాము. ఈరోజు ఏంటంటే కిలోన్నర చికెన్తో బిర్యానీ వేస్తున్నాం. దమ్ బిర్యానీ, అది కూడా కట్టెల పొయ్యి మీద వేద్దాం అనుకుంటున్నాం బయట. ఎందుకంటే గ్యాస్ పొయ్యి మీద కొంచెం లేట్ అయితే, పెద్ద స్టవ్ కాదు కాబట్టి చూద్దాం. కలిపి అయితే కలిపి ఆడేద్దామని ఆలోచనతో చేస్తున్నా. ఇది తెలియదు. నేను అన్నీ రెడీ పెట్టుకున్నా. ధనియాల పొడి ఒక తెలియదు కానీ ఇగో ఆనియన్స్, ఇది కిలోన్నర చికెన్ కడిగి అన్ని పెట్టుకున్నా. ఉప్పు, కారము, ఆలుగడ్డ పేస్ట్ అన్నీ పెట్టేసుకున్నా. ఇది కారం పొడి, పసుపు, నూనె. ఈ నూనె ఏంటంటే ఈ గోలు ఇచ్చినకుంటే చూడు ఆ నూనెనే ఇప్పుడు చికెన్ అయితే వేసేస్తున్నా. అది మళ్ళీ చేతిలో పెట్టుకోవాలి. చికెన్ వేస్తా కాబట్టి మళ్ళీ సాటర్డేనా కాదు కదా? కాదు కానీ మళ్ళీ అదే నాన్ వెజ్ చేతులతో కారం ముట్టుకుంటాం. మళ్ళీ తర్వాత ఏం వేసుకుంటాం బిడ్డ? చేతులుకొని వస్తా. ఫటాఫట్ వేసేసి చూపించినాను సరే, అయినా పెట్టేసి. కారం కారం జర ఎక్కువ. అంజనా కూడా తింటాడు కారం. వాడు ఊరుకుంటూ వాడేది తింటాడే కారం. సీతం అంజనా కారం తిన్నాడా? నువ్వు చూసినావా? వద్దలే, శ్రద్ధ కోసం అని చెప్పేసి నువ్వు. కాదు, నేను కారం తింటా. ఇంకా అడుగు సీతమని తింటాడా తినడా? అన్న వదలే కానీ నేను వేస్తలేవు కారం. ఇది గరం మసాలా, ధనియాల పౌడర్. ఏది ధనియాల పౌడర్, తర్వాత అల్లం పేస్టు. నువ్వు చూపి. నువ్వు తీస్తలేవారా? తీస్తున్నా, చూపించే. నేనేం ప్రాసెస్ ఏం చెప్తలేదు. తినానా ఆనియన్స్, పెరుగు అయితే మేము చేసుకున్నాం కాబట్టి అయిపోయింది. ఇది అలా నీళ్ళు పోసి కొంచెం మా పొమ్మి చెప్పి అట్లే జరా మమ్మీ ప్యాకెట్ పెరుగు. ఏంది చెప్పు, ఏమో అన్నారు. కట్టదు మరి ఏమో చెప్పు కదా. ఏం లేదే. ఏమో అన్నాగా చెప్పు, ఓరక్షణ చెప్పండి. నేను అన్న సీతం ఇప్పుడు నువ్వు సీతం ఏమో చెప్పానన్న మమ్మీకి. ఏమో నాకు ఏం ఫ్రై చేసుకుంటున్నాను తెలియదుగా. కథ ఇక అన్నీ కలిపిస్తున్నా. పెరుగు నూనె వేలే అన్నీ మర్చిపో. దాన్ని దించిరా పోయి, ఫోన్ తీసేసి. అయ్యా ఇట్లా గౌరవం చేస్తే రాదు. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఫోన్ అనే వేస్తాడు. ఇవ్వాల్సింది కారం తింటే కదా పెద్ద. నేను అసలు అరే చెప్తానేమో నమ్మరు. కారం తక్కువ వేసింది, మరి స్పైసెస్ స్పైసెస్ అంటే ఒక 2-3 స్పూన్లు వేసింది. టైం ఒక్కటవుతుంది. మిట్ట మధ్యాహ్నం బయట పొయ్యి పెట్టుకుని కూర్చున్నా. ఇక అన్నము అది ఇప్పటికైతే చికెన్ కలిపిన కదా, ఇది అన్నానికి పెట్టిన. ఇది వాటర్ అయితే సరిపో అనుకుంటాను, కొన్ని పోయాలి వాటర్ అలా. బయట పొయ్యి మీద చేస్తా అని చెప్పిన. బయట పొయ్యి మీద చేస్తే కొంచెం మంచిగా అయితే, తొందర అయితే అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్కటి పోతే మళ్ళీ బాగా లేట్ అయితే తీసుకురానికి కాలు కూర్చొని అని చెప్పేసి కావాల్సిన అన్ని పెట్టుకున్నా. ఈ గరం మసాలా లేచేటి, తర్వాత కర్రీ వడదాం అనుకుంటే కొంచెము, దానికోసము ఆనియన్స్ ఇవన్నీ కలిపి పెట్టేసింది. వాటర్ సరిపోదామని. ఇట్లా కర్రీ వండాలంటే ఇది పెట్టుకురావాలి కొంచెం. ఇప్పుడు మాకు బయట పొయ్యి పెట్టుకొని కూర్చున్నది కానీ మాకు ఎండ ఏమి కొడతలేదు. మధ్యాహ్నం 1 గంట అవుతుందా 2 అవుతుందా టైం? 1 దాటింది టైం కానీ ఎండ కొడతలేదు. కాకపోతే వేడి ఉన్నది, మొత్తం మస్తు వేడి వస్తుంది. అదేంది పొయ్యి పక్క పంట కూర్చున్నట్టు బాగా వేడి వస్తుంది. వేడి గాలి వస్తుంది, వేడి గాలి గార్డెన్లో కూర్చున్నాయి. కాకపోతే చెట్టు గిట్ట ఉంటేనేమో చెట్టు కింద కూర్చుంటే ఏం కాకపోతే జర చల్లగుండు. ఇది అన్నీ పెట్టుకొని కూర్చున్నది. ఇది ఎట్లా కూర్చుందేమో నాకైతే అర్థమవుతుంది. మస్తు గరం వస్తుంది. నేనేమో అతను కాదు. అయ్యో లేచిండాడు. అమ్మా
లేచిండారా? మా వాడు లేచిండట, ఇప్పటిదాకా వండుకున్నాడు, ఇప్పుడు లేచిండట. నీకు ఎండలా ఎందుకు వచ్చింది? ఎండాలంటే ఇక తప్పదు. అంటే వంట విషయం కాబట్టి ఏడైనా చేస్తాను నేను అంతే. ఏడైనా చేస్తుంది, నీకేం భయం అవుతుంది? పెంక మీద కూర్చొని కూడా చేస్తుంది. అంత లేదు పెంక మీద కూర్చుంటా. అట్లా అట్లా అయినా సరే నీకు వేడి అంటున్నా నేను. ఇవాళ లివర్లు తీసుకొచ్చిన ఉడికి. ఇంకా ఇంట్లో ఏం పెట్టినావు? అన్నము, అన్న కూర కర్రీ ఉండడానికి అన్నీ రెడీ చేసుకుంది. ఆకులు తెంపే సీట కొన్ని ఆకులు తెంపు గంతే. గడ్డు గడ్డు నీడకు నీడకు నేనా? నువ్వు కాదు తీసి నన్ను అంటారే మా నీడకు. నువ్వు నీకు ఎట్లయినా సెట్ అవుతుంది కదా. ఈ వేడి వేడి బాగా వస్తుంది. అయ్యో వేడి ఎవరికైనా వచ్చిందరా లేదా? ఈ కూర నాకు ఇది ఏంటి దీనిలో పెట్టింది? ఏదో ఒకటి అంటే బిర్యానీ. మంట మంట గాలి ఎత్తుండు. కష్టమైతే ఆయన ఊరుతుండు మరి నీళ్ళకనా. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా? ఫోన్ పట్టుకుంది. ఫోను అన్నం అయితే ఉడుకుతుంది, అట్లాగే లివర్లు కూడా ఉడుకుతున్నాయి. ఇంకా కూర అయితే ఉడుకుతలేదు, ఎందుకంటే పొయ్యి మీద పెట్టలేదు కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈసారి నేను లివర్లు ఉడకబెట్టి చేస్తున్నాను. ఎప్పుడైనా ప్రతిసారి డైరెక్ట్ వేసేదాన్ని. లివర్లను కొంచెం ఉడకబెట్టి. ఎందుకు అట్లా మరి? చూద్దామని. చూస్తే గట్లనే అలాగ ఉంటుంది. అట్లా కాదు, కొంచెం స్మెల్ ఎట్లా వస్తుంది దానికి డిఫరెంట్ ఉంటుంది. ఉడికితే స్మెల్ పోతుండొచ్చు. పోయింది మరి, అట్లా వస్తలేవు అలా కూడా. అయ్యో మసి అంటుందా? ఆయన పాప మా మమ్మీగాడు అయితే టీవీ చూస్తుంటాడు కూర్చొని. మా వాళ్ళేమో ఆడ వంట చేస్తారు, అలా దగ్గర ఆడుకుంటారు. అమ్మి పోతా, నువ్వు ఆడుకుంటావా? ఆడ అక్కడికి ఆడుకుంటారు. అక్కతో ఆడుకుపోవాలా? ఆడుకోవా? అక్కతో ఆడుకోపో మమ్మీ. ఆడ ఆడుకుంటున్నావు అందరూ. వాళ్ళు శివాన్ ఉన్నాడు, అక్క ఉన్నది, అంజన్ ఉన్నాడు, సీత ఉన్నది, మమ్మీ ఉన్నది, అందరు ఉన్నారు. ఆడుకోవా? చల్లగా గాలి, ఇంట్లో కూర్చుంటే చల్లగా గాలి వస్తుంది, బయట కూర్చుంటేనేమో వేడి వేడి మస్తు చెక్క కొడుతుంది. ఇట్లా వేడి గాలి వస్తుంది, చెక్క కొడుతుంది. ఆమె ఎట్లా చేస్తుందో పని నాకు అర్థమైతే లేదు. కానీ ఆడ కూర్చొని అయితే మంచిగా నిమ్మలంగా కూర్చుంది, రిలాక్స్గా. ఒక్క చెమట సుక్కు వస్తలేదు, వేడి అన్న అంటలేదు, ఏమంటలేదు. పొయ్యి కాడ కూర్చుంది. ఇంకా మళ్ళీ మీదికేసి ఆ వేడికి ఈ పొయ్యి వేడి అయినా కానీ అన్నం వేస్తావు తినన్నా? రైస్ వేస్తుందట. మావాడు కూడా వచ్చిండ. వచ్చినావా? అన్నం చికెన్ మీద వేస్తుంది. ఉడికింది చికెన్? మొత్తం డైరెక్ట్ అట్లా పెడతావా? మొత్తం ఉడుకుతుంది. అమ్మ ఇదా ఆ బాల్ ఆడుకోబో, క్యాచ్ పట్టు. పెద్ద బాలు పసుపు వల్ల మంచి అనిపిస్తుంది. ఇలా మస్తు అనిపిస్తుంది బయట ఎండలో కూర్చొని చేస్తే. ఎంత హాయిగా ఉన్నదో ఎండలో కూర్చొని మాట పక్కకుంటే.
చికెన్ మీద అదేంటి మీడియం ఫ్లేమ్ పెట్టినట్టు వస్తుంది అట్లా ఉంటుంది గంతే అగ్గుల మీద ఫాస్ట్ అయిపోతుంది. నేను ఈ వంట దాని మీద చేయాలంటే మస్తు సేఫ్ టైం పడుతుంది నాకైతే, ఎందుకంటే పోయి చిన్నగా వస్తుంది కదా దాని మీద అంటే గ్యాస్ పొయ్యి మీద. అదెందుకురా ఇక్కడ కూర్చుంటావా? కూర్చుంటాడట అమ్మ ఆయుధం పట్టుకోవచ్చు. గాడ కూర్చోపు చెప్తుందా ఇట్లా ఇట్లా ఆగు ఒక్క నిమిషం. ఇట్లా కూర్చుంటా. ఎక్ 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 సిట్. ఓకే ఓకే నీడ కూర్చుండు మావాడైతే. మామిడి చెట్టు కింద. ఈ మామిడి చెట్టు కాయలు లేవు, ఇక ఈ మామిడి చెట్టుకున్నాయి. ఇవి కూడా పచ్చగా రాలిపోతున్నాయి. ఇక మొన్న ఒకసారి చెప్పినాం కదా, ఇక ఇది ఎందుకు ఎల్లో కలర్కి అయిందో ఎవరికి తెలియదు. ఇట్లా వలిగిపోయి ఎల్లో కలర్కి వచ్చి ఇట్లా ఊసిపోతుంది ఇట్లా. అట్లా టైంపాస్కి కాసినాయి అవి అంతే. కరెక్ట్ కాసినాయి అయితేనేమో థిక్ గ్రీన్ కలర్ ఉంటాయి, డార్క్ గ్రీన్లా ఇస్తుంటాయి. కానీ ఇవేమో ఇట్లా ఎల్లోకి వచ్చినాయి, ఇట్లా లైట్ గ్రీన్ ఉన్నాయి. అయిందా అన్నం తినడే? అమ్మో ఆకా ఇయ్యనా? మ్యాంగో పట్టుకుంటా? ఆకులు కానా? అది కూడా కానా? ముక్కల మీద వేడి చేస్తుంది, నూనె పసుపు కలిపింది. అది లాస్ట్కు దాని మీద పోయడానికి. ఏది బిర్యానీ మీద లాస్ట్ బిర్యానీ అయిపోయిన తర్వాత మీద వస్తుంది కలపడానికి. ఏంది ఏమైందన్న? మంటనా? అయినాక పోయావా? అయితే కాకముందే పోషడం పెట్టాలి. అరే కయ్యాల మసాలా వీడి నేను అయినాక వస్తామన్నట్టు గుర్తు నాకు. సరే నేనే మర్చిపోయినట్టున్నది. పెట్టేసి వస్తావా? ఎటు వస్తావు? మీది పోతా అటు పోతావా? పెట్టేసి అయిపోయింది ఇక. ఇప్పుడు ఇది పెట్టాలి. తింపుడు అవసరం ఉండదు దీనికి జర చుట్టూ మంట వస్తుంది, కరెక్ట్ ఈక్వల్గా వస్తుంది మంట కాబట్టి దీనికి తింపుడు అవసరం ఉండదు. గ్యాస్ పొయ్యి అయితేనేమో చిన్నగా మంట వస్తుంది కాబట్టి దాన్ని అంతటా దింపాల్సి వస్తుంది. వస్తుంది మరి. టీ పెట్టిరా? శివకి టీ పెట్టిరా? నేను టీ షర్ట్ ఆ తాత అట చెమట. నాకు చెమట వస్తుంది, నీకు వస్తలేదా చెమట? అసలు 2-3 గంటలకు అన్నీ అయిపోయినాయి, పారేస్తుంది. మంచిగా కూర్చుని మావాడైతే అమ్మగాడు. అయ్యో అన్నముల్లా ఇదైతే మాకు మర్చిపోయింది. ఏంటి అది ఇప్పుడు వేయచ్చా? ఓకే అసలు ధనియాల పౌడరు మనము వాటర్ మసులుతో చూడు అండ్ రైస్ వేయే ముందుకు అప్పుడే ధనియాల పౌడర్ వేసినాక రైస్ వేసి కలిపితే కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. నేను మర్చిపోయినా కాబట్టి మీకు జల్లేసిన ధనియాల పౌడరు. ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చింది. కొత్త అనుకుంటా. ఒక్కటే మంట పెట్టాం బాబు, ఒక్కటే మంటలో కర్రీ అయిపోయింది అంతే. గిన్నె ముంగడ పెట్టుకొని కొట్లాడకూరి వీళ్ళది ఎప్పుడు కొట్లాడు. ఇక వీళ్ళది ఎప్పుడు ఇంతే వీళ్ళ కథ. ఇది రిమోట్ ఇవి మళ్ళీ సార్ కర్రీ దగ్గర టైం అమ్మ కూర్చో కూర్చో నాన్న కూర్చో 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 అన్నం తిందా. బిర్యానీ కూర్చోనా?
ఓకే పెడదాం పెట్టాడు పెట్టు అన్నం తిందాం అవునా అరే ఇట్లా బేది ఆడు ఉండని తీసి ఆడ పెట్టు ఆడ పెడతాడు తమ్ముడు ఏం చేయడు తాగడు అమ్మిగాడు వద్దు మళ్ళీ మీకేం ఆట మామూలుగా అన్నం వేసింది గిన్నెలకి వద్దాట వద్దా ఏం కావాలి మరి నీకేం కావాలి వేరే అన్నమాట వేరే అన్నం కావాలన్నట్టు అటు కూర్చో ఆడ కూర్చో ఆడ పక్కకు పెట్టే లెగ్ పీస్ ఉందా అలా అన్నం వేస్తుంది అంటాడు అగన్నదట ఇది చూపెట్టనా కాలిందట మామూలుగా అన్నం కాలిందని చెప్తున్నాడు అది చూపెట్టన్నట కారం అంటే నింటి కడుపులో మండుతుంది రా అమ్మే ఇచ్చాడు అన్నం తింటున్నాము 3 గంటలకు 3 అవుతుంది కనబడదు అన్నం కనబడదు తినుకో కూర్చో ఓకే ఇక్కడ కూర్చోను 3 గంటలకు అందరూ తింటున్నాం అన్నం చిన్న తలతో పాటు తీసుకొచ్చాం ఒకటి అట్లా రావద్దు నన్ను అట్లా వస్తే కనబడుతుంది తిని చెప్పు నువ్వు మా చిల్లకట్ట కారం ఏంటట కొంచెం స్పైస్ మాకు తింటాం బస్ అది ఇంకింత ఏమన్నది నేను ఇంకా తక్కువ వేసిన మళ్ళా లేకపోతే ఇంకా స్పెమ్ చేయమన్నది ఇప్పుడు నేను కారం లేదన్నా అనుకో ఇద్దరు ముగ్గురు కారం లేదన్నా సరే కారం అన్న తింటుడు అక్కడికి అన్నం తింటుండు అమ్మికాడు అట్లా ఓకే సూపర్ వద్దు అట్లా చూపెట్టద్దు తిను ఇక్కడ కూర్చొని తిను నేనా ఇక్కడ కూర్చో అమ్మి ఇక్కడ కూర్చో కాదు కదా బేస్ ఏం మాడలే వేడితోనే ఉడికింది అది చెప్పు ఎట్లుందో శ్రద్ధ చెప్పు సప్ప ఉన్నా అది